ఆయనలో ఏ దోషము లేదు. పాపమెరుగని దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కలంకుడు, మహామహిమలో నివాసం చేసే దేవుడు తన మహిమను వదిలిపెట్టి రిక్తునిగా చేసుకుని ఒక మానవుడిగా ఆయన ఈ భూమి మీదకి రావడానికి, ఆయన మహిమతో వస్తే మనం బ్రతకం. ఆ మహిమ ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి తట్టుకోలేడు. అందుకే ఆ మహిమనంతా పరలోకంలో వదిలి ఆయన మానవుడికి వచ్చాడు. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు కదా. మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆ విధంగానే దేవుడిగా ఈ భూమి మీదకి వస్తే భూమి సాలదు గనుక ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం పెడితే ఆయన మనకు లోకువాయన దోషము లేనివారుగా మనల్ని చేయాలని, ఏ పాపము లేనివారిగా, ఏ చెడుగు లేనివారిగా, ఏ అపవిత్రత లేనివారిగా మనల్ని చేయాలని తన సంఘములో స్థిరపరచబడినటువంటి మనం ఎలా ఉండాలంటే అంతకంతకు మహిమ భారం మనలో పెరిగి ప్రభు మన కొరకు ఎందు నిమిత్తం ప్రాణం పెట్టారో, ఎందుకొరకు ఈ విమోచన కార్యం చేశారో అది ఎరిగిన వారమై నువ్వు ఏ విధంగా తప్పిపోయినా మనందరి దోషములు ప్రభు యేసుక్రీస్తు వారి మీద పడ్డాయి. దేవుడంటే ఏంటో మనకు తెలియకముందే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే, మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా శత్రువులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావంటే ఆ దోషం నిన్ను నరకానికి తీసుకుని వెళ్తుంది. నీ దోష నివృత్తి కొరకు, నీ పాప విమోచన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకే బలియాగంగా సర్వ పాప పరిహారార్థమై రక్త ప్రోక్షణం జరిగించి ఆయన రక్తం వలన మనందరికీ పాపక్షమాపణ అనుగ్రహించారు. విశ్వసించిన వారు ఎవరైతే ప్రభువా నేను తెలియక చేసిన తప్పిదాన్ని, చెడుగుని, పాపాన్ని, అపవిత్రతను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నేను ఎన్నడూ అలాంటి పనులు చేయను, అలాంటి జీవితం జీవించను. అది చిన్నదే కానీ పెద్దదే కానీ, అది చూపే కానీ ఊహే కానీ, అది మాటే కానీ వినికిడే కానీ, అది నేను చేసే పని ఏదైనా మోసాలైనా, అన్యాయమైన, అక్రమమైన, దుర్మార్గమైన, దౌర్జన్యమైన, ఎలాంటి మీకు విరోధమైన తప్పు నేను చేసిన వాటిని విడిచిపెట్టేస్తున్నాను. ఇక వాటిని నేను చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఉన్నది ఉన్నట్టుగా నా జీవితంలో ప్రతి లోపాన్ని ఒప్పుకుంటున్నాను. ప్రభువా నన్ను ప్రక్షాళనం చేయండి, నన్ను శుద్ధీకరించండి, నా జీవితాన్ని పరిహరించండి. నేను మీ బిడ్డగా ఉండాలనుకుంటున్నాను.